హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం స్టడీ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజైతే సైకాలజీలో గతంలో వచ్చినటువంటి ప్రశ్నలు అయితే మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీవియస్ టెట్లో ఇచ్చినటువంటి ప్రశ్నలు అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వారైతే మరియు సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులు కూడాను షేర్ చేసి ప్రయత్నించండి. మరి ఆలస్యం చేయకుండా ప్రీవియస్ బిట్స్కి అయితే వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్న, భాషా వికాసంలో మూడవ దశ వాగ్భాషా దశ, ముద్దు మాటల దశ, శబ్దానుకరణ దశ, భాషావగాహన దశ. రైట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. శబ్దానుకరణ దశ. భాషా వికాసంలో మూడవ దశ శబ్దానుకరణ దశగా చెప్పచ్చు. ఈ పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడే. రైట్ ఆన్సర్. అంతఃపరిశీలన. 2 పరిపృచ్ఛ, 3 వ్యక్తి అధ్యయన పద్ధతి, 4 ప్రకల్పన పద్ధతి. రైట్ ఆన్సర్. అంతఃపరిశీలన పద్ధతిలో పరిశీలించేవాడు, పరిశీలింపబడేవాడు ఒక్కడికే చెప్పచ్చు. ఫలదీకరణం చెందిన మానవుల అండంలో ఉండే క్రోమోజోముల సంఖ్య. రైట్ ఆన్సర్. కామెంట్ చేయాలి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. 23 జతలు. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి. సో ఆన్సర్స్ అయితే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, మీరు ఆప్షన్స్ అయితే చదివే ప్రయత్నం చేయండి. నేను ఆప్షన్ చదివితే కనుక వీడియో లెంత్ పెరిగే అవకాశం ఉంది. మరి ఫటాఫట్ నేనైతే మీకు ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రైట్. ఆప్షన్ 2 పదిలపరుచుకునే భావన. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి పదిలపరుచుకునే భావన. 5వ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ. రైట్ ఆన్సర్ చేయాలి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. పూర్వ సాంప్రదాయ స్థాయి మొదటి దశ. క్రింది వాణిలో శారీరక అవసరం ఏది? రైట్ ఆన్సర్. ఆహారము. ఈ క్రింది వాణిలో భావావేశ రంగానికి చెందినది. రైట్ ఆన్సర్. కామెంట్ చేయాలి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 శీల స్థాపన. భావవేశ రంగానికి చెందినది శీల స్థాపన. ఒక విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా అతను దాన్ని 2004గా రాశాడు. అతనిలో అభ్యసన వైకల్యం. రైట్ ఆన్సర్. కామెంట్ చేయాలి. దీన్నే డిస్ఫేసియా అంటారు. డిస్కాలిక్యూలియా అంటారు. డిస్కాలిక్యూలియా. ఒక విద్యార్థి 204ని ఎలా రాశాడు? 2004గా రాశాడు. సో దాన్ని డిస్కాలిక్యూలియా అని చెప్పొచ్చు. మానసిక వయస్సు భావన ప్రవేశపెట్టిన వారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్ ఆన్సర్. స్టాన్ఫర్డ్ బినే. నెక్స్ట్ ప్రశ్న, స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి. ఈ క్రింది వాటిలో స్కిన్నర్ ప్రతిపాదించిన పునర్బలన రకాల్లో ఒకటి. రైట్ ఆన్సర్. నిరంతర పునర్బలనం. తర్వాత ప్రశ్న, బాల్య దశలో మొదలయ్యే వ్యక్తిగత భాషణం మనకి వ్యక్తి పెద్దవాడయ్యే నాటికి అనుభవాలు, మానసిక ప్రక్రియల వల్ల అంతర్భాషణంగా మారుతుంది అని తెలిపిన వారు. రైట్ ఆన్సర్. వైగోట్స్కీ. ఎవరు తెలిపారు? వైగోట్స్కీ. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. బ్రూనర్ ప్రకారం బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాప్లను ఉపయోగించే పద్ధతి. రైట్ ఆన్సర్. చిత్ర ప్రతిమ పద్ధతిగా చెప్పచ్చు. సంస్కృత భాషను నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉండదు, శూన్య బదలాయింపుగా చెప్పొచ్చు. ఎందుకంటే సంస్కృతం నేర్చుకుంటే కంప్యూటర్ అనేటువంటిది నేర్చుకునేటప్పుడు ఎటువంటి జ్ఞానం అనేటువంటిది బదలాయింపు జరగదు, కాబట్టి శూన్య బదలాయింపుగా చెప్పొచ్చు. పునరభ్యసన పద్ధతికి మరో పేరు ఏమిటంటే కనుక పొదుపు పద్ధతిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్నది మరొకసారి చదివితే కనుక మొదటిసారి నేర్చుకునేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది, రెండోసారి నేర్చుకునేటప్పుడు అతి తక్కువ సమయంలోనే నేర్చుకోగలుగుతాం. కాబట్టి దీన్ని పొదుపు పద్ధతిగా చెప్పొచ్చు. అభ్యసనపై తన ప్రయోగాలకు పజిల్ బాక్స్ తయారు చేసిన మనోవిజ్ఞానవేత్త. రైట్ ఆన్సర్.
ఆప్షన్ 3 థార్న్డైక్. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. ది వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ గ్రంథ రచయిత. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 పావ్లోవ్. మానసిక ఆత్మభావనకు చెందినది. రైట్ ఆన్సర్ విశ్వాసం. ఈ క్రింది వాణిలో మిశ్రమ గ్రంథి ఏది అంటే కనుక క్లోమం. మిశ్రమ గ్రంథి క్లోమం. పాఠశాల యాజమాన్య సంఘం పరిధిలో లేనిది. రైట్ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఎస్, ఉపాధ్యాయులను బదిలీ చేయడం, ఇది పరిధిలో లేదు. ఎన్సిఎఫ్ 2005లో రెండవ అధ్యయనం దీని గురించి చర్చిస్తుంది. ఎన్సిఎఫ్ 2005లో రెండవ అధ్యాయం దేని గురించి చర్చిస్తుంది అంటే కనుక అభ్యసనం మరియు జ్ఞానాన్ని గురించి చర్చిస్తుంది. బాలల హక్కులలో ఆడుకునే హక్కు. దీనిలో భాగం. దేనిలో భాగం అండి? అభివృద్ధి చెందే హక్కుగా చెప్పచ్చు. ఆడుకునే హక్కు అభివృద్ధి చెందే హక్కుగా చెప్పచ్చు. తర్వాత ప్రశ్న, అనిర్దేశక మంత్రణముకు ప్రవేశపెట్టిన వారు. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. తరగతి గదిలోని విద్యార్థులందరూ తాను ఇచ్చిన ప్రదేశాలను తప్పనిసరిగా పాటించాలి అని చెప్పే ఉపాధ్యాయుని నాయకత్వ శైలి. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 నిర్దేశిత. చెడు అలవాట్లకు బానిస అయిన కొడుకు తన మాట వినకపోవటంతో ఒక తండ్రి చిన్న పిల్లవాడిలా ఏడవటం అనేటువంటిది దేనికి సంకేతంగా చెప్పొచ్చు, దేనికి ఉదాహరణగా చెప్పొచ్చు అంటే కనుక అది ప్రతిగమనంగా చెప్పొచ్చు. ఒక పెద్దవాడు చిన్న పిల్లవాడిలా ప్రవర్తించడం అనేటువంటిది ప్రతిగమనంగా చెప్పొచ్చు. లతకు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని లేదు, రెండూ లేదు అన్నమాట. సో దాన్ని దేనికి సంబంధించినటువంటి లక్షణంగా చెప్పొచ్చు అంటే కనుక అది పరిహార. 26వ ప్రశ్న, విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన అనేది పరతంత్ర చరం. పిల్లలు సహకార క్రీడలో పాల్గొనే వయస్సు. రైట్ ఆన్సర్ 3 నుండి 4 సంవత్సరాల మధ్య పాల్గొంటారు. క్రింది వాణిలో శిశు కేంద్ర పద్ధతి. రైట్ ఆన్సర్ అన్వేషణ పద్ధతి. ఎథటోసిస్ దేనికి చెందినది అంటే కనుక మస్తిష్క పక్షవాతానికి చెందినది. తర్వాత ఈ చివరి ప్రశ్న, 1 సంవత్సరం లోపు పిల్లల అవసరాలను తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ సంతృప్తిపరచనప్పుడు వారు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ క్రింది వాటిలో ఏది? సో రైట్ ఆన్సర్ నమ్మకం, అపనమ్మకంగా చెప్పచ్చు. సో ఇక్కడైతే గతంలో మనకి ఇచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను. మరిన్ని ప్రీవియస్ బిట్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మరి వాటి కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే కనుక మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులు కూడా ఉపయోగకరం ఉంటే షేర్ చేసే ప్రయత్నించండి.